ఫ్రెండ్స్ మా ఇల్లు ఇదే, రండి లోపలికి వెళ్దాం. అక్క పేరు ఏం పేరు బా? ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు. పరిచయం చేస్తాం రారా మరి లిటరా. ఫ్రెండ్స్ మీరు తమ్నైల్లో చూసే ఉన్నారు కదా, అర్థమై ఉంటుంది. ఈరోజు మన చిన్నారావుది తర్వాత మన లక్ష్మణ్ది హోమ్ టూర్ వీడియో అయితే చేస్తున్నాము. చాలా రోజుల నుంచి చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళ యొక్క హోమ్ టూర్ వీడియో చేయండి అనేసి. అలానే ఈ వీడియోలో మీకు చెప్పడం మర్చిపోయాను, మన చిన్నారావు గారు మిసెస్ని తర్వాత మన లక్ష్మణ మిసెస్ని కూడాను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. మేమైతే మా ఊరి వెనకాల ఉన్నాం అనమాట. ఇప్పుడైతే ఎవరితో స్టార్ట్ చేద్దాం బా? నీతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అంతే కదా బా, మనది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మీరు చూసారు, అది ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అట్లా అవుతుంది. 2 సంవత్సరాలు మా హోమ్ టూర్ వీడియో చేసి, అంటే మా హోమ్ టూర్ అంతా కూడా మీకు అయితే చూపించాం. ఇప్పుడైతే మన చిన్నారు బావ తర్వాత లక్ష్మణ్ తమ్ముడు వీళ్ళిద్దరిది అయితే మీకు చూపిస్తాం. తర్వాత మరలు ఎప్పుడైనా మన సురేష్ది కూడా మీకు అయితే చూపిస్తాం. ఇదే ఇల్లు చిన్నారు బావది. ఒక పోర్షన్లో వచ్చి వీళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటున్నారు, ఒక పోర్షన్లో వచ్చి మీరు ఉంటున్నారు కదా బా. ఈ తోట అంతా కూడాను బా నువ్వే చెప్పు, మేము చెప్పడం కాదు, నువ్వే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఈ తోట మాదే. మావిడే అంటే ఎక్కువ ఇష్టపడుతుంది పూల కోసం, అందుకోసమే ఇక్కడ తోట వేస్తాం. పూల తోట. ఏ పూలు ఉన్నాయి బా మీ దగ్గర? సన్నజాజి, కనకాంబర బామరిది, ఈ గులాబీ. ఇవేం పూలు ఇవి బా? ఏం బామరిది బా? రే రా కరెక్ట్ గా పురుగు దగ్గర చేపెట్టిపోయినరా. ఇది మంచిగా ఉందిరా పురుగు. ఇలా ఉంది ఇది. ఈ బొబ్బాయి ఏమో మనము వీడియో చేసాం కదా బామరిది, అప్పుడు తీసుకొచ్చింది. ఓహో, ఆ సలాడ్ చేసినప్పుడు తీసుకొచ్చిందా? ఇవి అది సర్లే, నువ్వేం చేస్తే చేయగాని అవి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఇవ్వు కాస్తే బామర్ది. బామర్ది మా ఇల్లు ఏమనుకుంటారు మన సబ్స్క్రైబర్ అన్న? ఏమనుకుంటారు బా, మనది ఉన్నది చూపిస్తాం. మన ఇల్లు ఇలానే ఉంటాయి, అంత పెద్ద ఇల్లు కాదు బా. దీని గురించి చెప్పా, ఇది మా చిన్నర బాయ్ యొక్క బండి అనమాట. ఎన్నిసార్లు పడ్డా బాయ్ బండి తను? ఒక 4-5 సార్లు పడ్డాను బామర్ది. చాలా గట్టిగా దెబ్బలు కూడా తగిలాయి బావకి, మామూలు కాదు. ఏమైనా ఉన్నాయా గాయాలు? గాయాలు కనిపిస్తున్నాయి బామర్ది. చూసారా, ఇంకా బావ అది జన్మల సంబంధం. పాలు తేనెల బంధువులు ఆడుతూ ఉంటుంది కదా, పాలు నీళ్ళ బంధువులు ఆడుతుంది. ఫ్రెండ్స్ మా ఇల్లు ఇదే, రండి లోపలికి వెళ్దాం బామర్ది. బావి ఏంటి బావి? అవి చోళ్ళు సామలు దానం బామర్ది. ఇక్కడ ఈ మట్టించింది అంతా కూడాను. మేమైతే నూరు పిల్లు చేసేదాన్ని మట్టించడం అంటాం మా ప్రాంతాల్లో, ఆ పదం వాడతారనమాట. ఇలా వేరు చేసింది గింజలు, వడ్లు ఇవన్నీ కూడా ఇట్లా దాచిపెట్టుకున్నారు బావలు. ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం. వచ్చిన వెంటనే మన అక్క అయితే కనిపించింది, మా చిన్నర బావుల యొక్క ఆవిడ అనమాట. ఇదిగో, మీలో చాలా మంది అడుగుతుంటారు బావల యొక్క కుటుంబాన్ని చూపించండి అని చెప్పి. గతసారి కొన్ని వీడియోస్లలో కూడా చూపించాం అక్కని, తర్వాత బావల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా. పిల్లలు అయితే స్కూల్లో ఉన్నారు కదా బా? స్కూల్ దగ్గర ఉన్నారు, స్కూల్లో ఉన్నారు. అక్క పేరు ఏం పేరు బా? దీన బామర్ది. అక్క పేరు దీన్ అనమాట. ఈ పైన అంతా కూడాను ఈ విధంగా అయితే ఉంది. ఇది బావకు ఒక 2 బీరోలు ఉన్నాయి. చక్కగా నెమలి పింఛన్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నాడు, అంటే పశువులకు వెళ్తూ ఉంటారు. అవన్నీ చూడు, మంచిగా డిజైన్ చేసినట్టున్నారు పిల్లలు అనుకుంటా. ఇదా? ఓకే, పిల్లలే. ఏమో చిన్నర బాబు పెట్టడం ఎవరు తెలుసు. మ్యాగ్నెట్ లో ఉన్నాయి. ఓహో, మ్యాగ్నెట్స్ ఉన్నాయా? ఓకే ఓకే, బాగుంది. సో ఇది పైన కూడాను చక్కగా అరేంజ్ చేసుకున్నాడు. ఇలాగా ఎప్పుడు వచ్చినా కూడాను నీట్గా ఉంటుంది చిన్నర బావులోకి ఇల్లు అనేది. నాకు అది బాగా ఇష్టం. ఇదిగో దీని గురించి ఒక చరిత్ర చెప్తాడు బా. చెప్పా ఫ్రిడ్జ్ గురించి. మా పిల్లలేమో మొన్నలాగా తీసుకుందాం నాన్న. వీళ్ళు ఫ్రేమ్లో పెట్టరా? మా పిల్లలేమో ఫ్రిడ్జ్ కావాలి అన్నారు బామర్ది. మొన్నలాగా మళ్ళీ మన జీతాల డబ్బులతోనే తీసుకున్నాం. మేము ఎప్పటివరకు వీడియోస్లో కొన్ని చేస్తూ ఉంటాం, కొంత పాకెట్ మనీలో వస్తుంటుంది, కానీ మేము ఇప్పటివరకు తీసుకోలేదు. కానీ బాగా మంచి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాడు, చాలా సంతోషం. 5 స్టార్ మరి. ఎందుకంటే కొన్ని కూరగాయలు తీసుకొస్తుంటాం మా వీడియోస్లలోని, కొన్ని ఉంటాయి ఇట్లాంటి వంటకి సంబంధించినవి. కొన్ని దాన్ని దాపెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. బాగా ఇట్లా తీసుకోవడం వల్ల మాకు అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంతకుముందు అది కరెంట్ పోయిందిరా. ఇంతకుముందు వీడియోలలో కూడా, ఇంతకుముందు మన వీడియోస్లలో కూడా మీకు చెప్పాము మన చిన్నర బావల పెళ్ళి అనేది ఎలా జరిగింది అనేది. బావ పెద్ద స్టోరీ కూడా చెప్పాడు, క్యాంపింగ్ వీడియోలో అయితే ఉంటుంది. ఆ బావ మీది అంటే ఒక్కసారిగా ఆ వీడియో చూడడం కోసం, మీది ప్రేమ పెళ్ళినా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజా? అది 1-2 నిమిషాలు బా ఇట్లా స్వీట్ అండ్ షార్ట్లో అయిపోవాలి, చెప్పు. బామర్ది జాతర నుండి నేను ఇష్టపడి మందు సో అదనమాట. చూసారా, ఇట్లా చెప్తుంటే అక్కలు కూడా చక్కగా నవ్వుతున్నారంటే ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చి అక్కడ జరిగిన పరిణామాలన్నీ. సో తీసుకొచ్చాడు అనమాట మొత్తం. మరి ఆ మందు గురించి కామెంట్స్ లో పెట్టకండి, అది అసలు బ్యాన్ చేసాం. అసలు ఆ మందుని ఈడే బ్యాన్ చేసాడు. దానికి చాలా మంది వచ్చేస్తున్నారు ఊర్లోకి, ఆ మందు కావాలని చెప్పేసి ఉన్నప్పుడు. ఆ మందు కూడా ఇప్పుడు పనిచేయట్లేదు, అప్పుడు పనిచేసింది, ఇప్పుడు పనిచేయట్లేదు.
సో మన చిన్నర బావులదేమో లవ్ మ్యారేజ్ అనమాట. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, లేచిపోయి వచ్చారు. ఇక్కడ లేచిపోయి వచ్చి ఒక రోజు ఉన్న తర్వాత ఇంటికి తెలిసింది కదా బా, తెలిసింది. మీ అక్క వాళ్ళు ఉన్నారు అప్పుడు. మీరు ఎవరైనా చూడకుంటే ఒక క్యాంపింగ్ వీడియో మీకు ఇప్పుడు కనిపిస్తుంది, కార్డ్స్ లో పెడతాను, మీకు ఐ కార్డ్స్ లో కనిపిస్తుంది, అక్కడ చూడండి. ఆ వీడియోలోను పూర్తిగా పెద్ద చరిత్ర ఉంటుంది చిన్నర బావుది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఇంటికి అయితే వెళ్దాం. మీలో చాలా మంది కామెంట్స్ పెడతారు, అంటే చిన్నర బావుల యొక్క మిసెస్ వాళ్ళతో కూడా మాట్లాడిపించవచ్చు కదా అని చెప్పి. ఒక్క ఫ్రేమ్లో పెట్టడానికే చాలా తంటలు పడ్డాము. వాళ్ళేమో మొహమాట పడతారు, అట్లన్నీ సిగ్గుపడతారు. ఇట్లాంటి వీడియో అంటేనే మనలు అది వీడియోలు ఆడదనమాట. కొద్దిగా ఇబ్బందితోనే మన వాళ్ళు కూర్చున్నారు, మీరు గమనించి ఉంటారు. ఇదైతే చిన్న రూమ్ బాగా. ఇక్కడ పిల్లలు పడుకుంటారా? పిల్లలు పడుకుంటారు బాగా, ఇక్కడ పిల్లలు పడుకుంటారు. ఇక్కడ బుక్స్లు ఉంటాయి. ఇక్కడ తర్వాతనేమో మళ్ళీ ఈ బిందెలు ఇవన్నీ కూడాను సగం సగం ఏంటంటే మా యొక్క ఈ ప్రాంతాల్లోని ఇట్లాంటి పాత్రలన్నీ కూడా పెళ్లిలోనే ఎక్కువ వస్తాయి కదరా. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మనకు అవన్నీ కూడా తీసుకొచ్చి అంటే చదివింపులా చేయిస్తారనమాట. బియ్యం అందులో పెట్టి తీసుకొచ్చి మనకు చదివించి వెళ్తారనమాట. బిందె బియ్యం అవన్నీ. బీర్ అంటున్నావు? బిందె బియ్యం. ఇదిగో చిన్నర బావులు వాడుతున్న టీవీ అనమాట. ఇది చూడండి, ఇది ఎల్జీ చిన్న స్క్రీన్, మరిన్ని పెద్ద స్క్రీన్ కూడా కాదు. బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది బాగా, పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, చిన్న ఇల్లు, మరినంత పెద్ద ఇల్లు కూడా కాదు. ఇది మాకు చాలు మా యొక్క గిరిజన ప్రాంతాల్లోనే ఉండడానికి. మాకున్నటువంటి వనరులకి, మేము ఉన్నటువంటి ఆ పరిస్థితులకి ఇది మాకు చాలా ఎక్కువ అనమాట. ఇదిగో మరి ఇది కూడా తీసుకున్నాను, పిల్లలు తీసిరిగిపోయినవి కుట్టుతుంటాను అనేసి. ఓహో, స్టిచ్చింగ్ మిషన్. ఓకే ఓకే. ఇదిగో ఇక్కడ ఎవరెవరు కుడుతుంటా బట్టలు? మా పిల్లలే బామర్ది. ఫ్రెండ్స్, ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇక్కడ చాలా అంటే ఒక 90% కుకింగ్ వీడియోస్ అంతా కూడాను ఇదే ఇంటి నుంచి వస్తాయన్నమాట. మన చిన్నార వాళ్ళ మొదటి ఇల్లు ఇది, పాతిల్లు. చూడండి, ఇదిగో తలుపు ఎలా ఉందంటే ఈ తలుపు తీయడానికి ఒక పావు గంట పడుతుంది. దాన్ని ఎత్తాలా, చక్కగా ఒక ప్లేస్ లో పెట్టాలి, మళ్ళీ దానికి ఒక ప్లేస్ లో తీసుకురావాలి, లేకపోతే మొత్తం ఎరిగిపోతాయి లోపల ఉన్నవన్నీ. పదండి, జాగ్రత్తగా పదవా. రారా తీరా. లేదు నేను తీస్తాను బా. ఇదనమాట మీరు ఎప్పుడు కూడా వంట వీడియోస్ లో చూస్తున్న వంటగది, మన చిన్నార వాళ్ళ మొదటి ఇల్లు. ఇదైతే రోజు వర్షం పడుతున్నప్పుడు వాడతాం, ఎందుకంటే మనకు కర్రలన్నీ కూడా బాగా తడిసిపోయి ఉంటాయి కదా. ఇక్కడ వచ్చి మన కట్టెలు పోయి అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడే వంట వీడియోస్ చేస్తుంటాం. ఒకసారి అలా పదండి. కరెంట్ లేదు. ఇదనమాట. ఇక్కడ చూడండి, మన ఫేవరెట్ ఫ్రూట్ అయితే ఉంది, జాక్ ఫ్రూట్. ఇది సీజన్ లాస్ట్ కదా బా, ఇది సీజన్ ఎండింగ్ లో ఉంది. ఆల్రెడీ సీజన్ కూడా అయిపోయింది. చక్కగా తీసుకొచ్చి పెట్టండి. ఎక్కడ నుండి తీసుకొచ్చావు అనేది? అది మన చెట్టు రాజు. మన చెట్టుదేనా? మన చెట్టు అంటే మన అందరి చెట్టు. అవును, మన ఫ్యామిలీది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఏంటి అది మంటకు ఉపయోగించేది. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. ఇదిగో మన వీడియోస్లో చూస్తుంటారు మా ఇల్లు అనేది. ఇదే నా బండి, ఇదిగో చిన్నది. మనతో బాగా చేయించినట్టున్నావు. బాగా చేయించి. ఇది కూడా మనం గతసారి ఒడిశా వెళ్ళాం కదా, ఆ ఒడిశా వెళ్ళినప్పుడు కూడా ఈ బండి తీసుకెళ్ళి, ఈ బండి ఒకటి మన రాజుగఢ్ బండి, ఇదిగో ఇక్కడ పక్కన ఉంది ఇది, ఈ బండి. తర్వాత మన స్కూటీ ఒకటి, ఆ 3 బండ్లు పట్టుకెళ్ళాము. ఇప్పుడు మన తమ్ముడు వాళ్ళ ఇంటి లోపలికి అయితే వెళ్దాం రండి. ఇదైతే మట్టి ఇల్లు. ఇంకో ఇల్లు అయితే ఉంది పైన, సిమెంట్ ఇల్లు. అక్కడైతే తమ్ముడు వాళ్ళ అమ్మోళ్ళు ఉంటున్నారు, ఇక్కడే మనోళ్ళు ఉంటున్నారు కదా తమ్ముడు. అవునండి. పద ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదిగో చూసారా, ఈ టెక్నాలజీ చూసి మీరు బిత్తరపోతారు. ఇది సూపర్ టెక్నాలజీ. అనే నేను కింద కొంచెం ఉండేదన్నయ్య, పిల్లలు వచ్చేసారా జల్లేస్తారట, అందుకని కట్టేసాను అక్కడ. సరేలే, మంచి పని చేశారు. ఇది మా యొక్క తమ్ముడు వాళ్ళ యొక్క ఇల్లు. తమ్ముడికి నేను ఇచ్చేస్తున్నాను, తమ్ముడు మాట్లాడతాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మా పరిచయం చేస్తాం. రారా మరదలు ఇట్రా. ఫ్రెండ్స్, ఇదిగో మా ఆవిడ అని చెప్పి అప్పుడు పరిచయం చేయి. ఫ్రెండ్స్, ఇదిగో మా ఆవిడ. సిగ్గు పెడతారు. ఏమైనా కెమెరాలో కనిపిస్తున్నారు లేదు? ఇట్రారా మరదలు. సిగ్గు పెడుతుంది. ఏం పేరు రా మరదలు? నీ పేరు? ఏం చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నారు. ఇప్పుడు కాదు, ఒక 4-5 సంవత్సరాల క్రితం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంటాయి? సంవత్సరం కరెక్ట్గా. ఓకే, సంవత్సరం అయితే అవుతుంది. ఇది మన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు,
లక్ష్మణ్ తమ్ముడికి పెళ్ళైంది కదా, ఒకసారి వాళ్ళ యొక్క మిసెస్ని చూపించండి అని చెప్పి కామెంట్స్లో అవే పెడుతుంటారు. హోమ్ టూర్ ఒకటి, తర్వాతనేమో ఇది ఒకటి. మొత్తానికి అయితే చూశారు. దయచేసి చూసినా కూడా మాట్లాడిపించొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడేది చాలా చాలా తక్కువ. ఏదో చెప్పాం కదా ఇందాక మన చిన్నర బాల్ ఇంట్లోని. ఓకే మరదలను ఇంకా సెలవు తీసుకోవచ్చు, మళ్ళీ సిగ్గుపడతావు. ఇక్కడ లోపల అయితే రావచ్చా లోపల సరళ మేము వాడే బీరు ఎదుగునే నాన్న వాళ్ళది, ఇది నాన్న వాళ్ళు మాకు ఇచ్చారు అనమాట. ఓకే, వారసత్వ సంపద. ఓకే, వాళ్ళ నాన్న కొత్త తీసుకున్నారు. కూరగాయలు ఇవన్నీ కూడా లోపల పెట్టారు. పెద్ద ఇల్లు కాకపోయినా కూడాను సర్దుకొని ఉంటున్నారు మన వాళ్ళు. అది సర్దుకునేటువంటి ఆ గుణం మనకుంటే ఫ్యామిలీస్ ఎప్పుడు కూడాను అది సంతోషంగానే ఉంటాయి, మన దగ్గర ఏమి లేకపోయినా కూడాను. సో మనలు కూడా అంతే అనమాట. మా ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది. ఏదో ఇట్లా చెప్తున్నాం అని చెప్పి మాది ఏదో పెద్ద బంగ్లాలు ఏదో విల్లాలు కాదు. మా హోమ్ టూర్ వీడియో ఒకసారి చూడండి, ఇలానే ఉంటాయి అనమాట. మట్టి ఇల్లులు, మట్టి గోడలు, ఈ పూరి గుడిసెలు, పెంకుటిల్లులు. హోమ్ టూర్ అంటే పెద్దగా చూపించడానికి మా ప్రాంతాల్లో అయితే ఉండదు. మన దగ్గర అంతగా తీసుకునే వస్తువులు కూడా ఉండవు అన్న. మేము వంటకు ఉపయోగించేది. ఓకే, వంటకు ఉపయోగించే గ్యాస్ స్టవ్ అనమాట ఇది. అని ముందర ఈ పెట్టెలో మేము బట్టలు ఉంచుకునేవాళ్ళం. ఇప్పుడైతే బీరువా తీసుకున్నాం. అంటే నాన్న వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఉందని, ఇది నాన్నమ్మది. మీ నాన్నమ్మదా? అమ్మ బాబు, చాలా చిన్ని పెట్టే. తమ్ముడు ఇది చెక్క పెట్టేనా? చెక్క పెట్టాను మా తాతది. వామో, అతి పురాతనమైనటువంటి పెట్టేది. చూడదిగో, చెక్కు చెదరలేదు. ఇది చెక్కు చెదరపోవడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి తలుపులైనా ఇట్లాంటివైనా అక్కడ వాడినటువంటి చెక్కలు కలప, దీంతో పాటుగానే శిలలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి, అంత ఫిట్గా ఉంటాయి. మనం ఎన్ని నట్లు పెట్టి బిగించినా కూడా ఇప్పుడు అట్లా అంత స్ట్రాంగ్ ఉంటావు. అప్పుడు అలాంటివి ఉండేవి. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఇదిగో ఇక్కడైతే చిన్న ఇది ఒక రంధ్రం ఉంది, లోపల కుండ ఉంటుంది. ఆ కుండను లోపల పెట్టి అదంతా కూడాను మట్టి పూస్తారు. ఇలాంటివన్నీ కూడాను పాత ఇంట్లోనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళలో ఎక్కడ ఉండదు. అది డబ్బులు దాచుకునేది. డబ్బులునే లేదనే అంటే అక్కడ పెట్టేవాళ్ళట నాన్న. ఇది పూజకు ఉపయోగించేదని. ఇక్కడ గాలి ఆడడం కోసం కిటికీ ఏర్పాటు చేశారు. చూడండి, ఇది బయట నుంచి వస్తుంటది. ఎక్కువగా ఏమంటారు, వర్షం మీద వచ్చినా కూడా గట్టిగా ఫోర్స్ వస్తే ఇలా వచ్చేస్తుంది లోపల. అది ఇక్కడ ఒకటి చిన్న రంధ్రం, అక్కడ కొద్దిగా పెద్దది ఉందని. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంటో తెలియదు. సొరంగం, ఇదో సొరంగం అనమాట. ఇల్లు చూస్తుంటే మా పాత ఇల్లు అయితే గుర్తొస్తుంది. మాది పూరిల్లు ఉండేది, అంటే పూరి గడ్డితో వేసిన ఇల్లు అయితే ఉండేది. వర్షం పడిందంటే చాలు ఆ గడ్డి నుంచి లోపల వాటర్ ఇంకిపోయి కిందన కారిపోతుంటుంది, కిందన బురదగా ఉంటుంది. ఆ బురదలోనే మేము పడుకునే వాళ్ళమే. సో అది గుర్తొచ్చింది. కొద్దిగా అట్లానే ఉంది ఇక్కడ లోపల వచ్చిన తర్వాత. ఈ తమ్ముడు వాళ్ళది పైన అయితే కొండ చీపురు అయితే ఉంది. అది చక్కగా మళ్ళీ కట్టలుగా తయారు చేసి వాడుకుంటారు. సో ఇది ఇంకోటి చెప్పలేదు. ఇదిగో మా పాత ఇంట్లలోనే ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఇదిగో వడ్లన్నీ కూడాను దంచుకోవడానికి ఉపయోగించే అదనమాట. దీన్ని రోకలు సంథింగ్ ఏదో అంటారు. రోకలు దంచేది దాన్ని ఏదో కోళ్ళు ఏదంటారు కదరా, మనం కోళ్ళు అంటాం కదా. చూసారు కదా ఈరోజు ఇక చిన్న హోమ్ టూర్స్ అనమాట. మన చిన్నార వాళ్ళది, అలానే మన లక్ష్మణ తమ్ముడు వాళ్ళది. మా ఇంట్లో కూడాను ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. మీరు ప్రత్యేకించి మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు, బ్రో ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు అని చూపించండి అని చెప్పి. అప్పటికిప్పటికి ఏం మారలేదనమాట, ఇలానే ఉంది పరిస్థితి కూడాను. రాబోయే రోజుల్లో ఇంకేమైనా జరగచ్చు. మేము కూడా ఇంకా మంచిగా కొద్ది మార్పు చేర్పు చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీకైతే ఏమనిపించింది ఈ యొక్క హోమ్ టూర్ పట్ల? మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి. ఇంకేమైనా మేము మర్చిపోయి ఉంటే, ఏమైనా చూపించడంలో ఏమంటారు, ఏమైనా మీరు అడిగింది మేము చూపించుకుంటే మాత్రం కామెంట్స్ రాయండి. వీలైతే నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాం. తర్వాత ఎప్పుడైనా మన సురేష్ది కూడా చూపిస్తాం. గణేష్ది కూడా ఉంది, గణేష్ వాళ్ళది కూడా ఉంది. గణేష్ది చూపించాం మన హోమ్ టూర్లో. బయట వరకు వచ్చింది కానీ లోపలిది మనం చూపించలేదు. ఆ రోజు క్లిప్ పోయింది. అది వచ్చేటరా మళ్ళీ రివీల్ చేసాడు. మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెడతారు కదా ఇప్పుడు మళ్ళీ. సరే నెక్స్ట్ టైం మీకైతే చూపిస్తాం. మీకైతే నచ్చు. మీ ఇద్దరు లెవెల్ ముందు ప్రపోజ్ చేశారు, నువ్వేనా? ఫ్రెండ్స్, మన లక్ష్మణ్ వాళ్ళ ప్రేమ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఐకార్డ్స్లో ఇస్తాడు, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది. మన చిన్నారావుది తర్వాత మన లక్ష్మణ్ ఉంటుంది అనమాట.